ఇక్కడ 49 కీర్తన గ్రంథంలో నుంచి కీర్తన 49 మొదటి నుంచి మనం చూసినట్లయితే దేవుడి యొక్క హృదయ వేదన అనేది మనం చూసుకున్నాము. దేవుడి యొక్క హృదయ వేదన ఏంటి? తన బిడ్డలను ఎంతగానో కష్టపడి చేసుకొని ఉన్నాడు. మనం ఆలోచించేసుకోవచ్చు, ఎవరు చేసిందని ఎవరు కూడా అర్థం కావట్లేదు. దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవట్లేదు. కనిపించబడుతున్నాం చాలామంది. ఈ సృష్టి ఎవరు చేశారు, మానవ జాతిని ఎవరు చేశారు, ఈ మనుషుల్ని ఎవరు చేశారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరికి అర్థం కావట్లేదు. నేను చెప్తాను, బైబిల్ దేవుడే రాయించాడు అని బైబిల్ లేఖనాలు చెప్తున్నాయి, ప్రవక్తలు చెప్తున్నారు అని చెప్తున్నారు. సరే, రాయించాడు అనడానికి ఇది మనుషులు కల్పించిన పద్ధతులు అనుకోవటానికి అవకాశం కూడా ఉండదు. చదివితే అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు అవకాశం ఉండదు అంటే మనుషులు కల్పించిన పద్ధతులు ఈ మనుషులు కల్పించినవి అనటానికి లేదు. ఇది దేవుడే తన ఆత్మ మనుషులపై ఉంచి రాయించినట్లుగా మనకి చాలా వివరాలు ఉన్నాయి.